బైబిల్ అనేది సాక్షాత్తు దేవుని మాట. అది ఎవరు కాదనడానికి వీలు లేదు. మనుష్యులు దేవుడు పరిశుద్ధాత్మను అనుగ్రహించి వారిని ప్రేరేపించి దేవదూతల ద్వారా వాక్యాన్ని వారి యొద్దకు పంపించి వారి చేత గ్రంథించాడు. అది తన మాట. అయితే వ్రాసినది ప్రవక్తలు అనగా మనుష్యులు. ఆ ప్రవక్తలు మనుష్యులే కావచ్చు, కానీ వ్రాయబడిన మాట దేవునిది. వారు వ్రాసిన మాటలు లేదా వాక్యం ఈ భూమి మీద మనుషుల వాక్యము అనగా మాటల వంటిది కాదు. మనుషులలో ఉన్న నీతిని దేవుడు రాయించలేదు. ఈ ప్రపంచ ధర్మాన్ని దేవుడు రాయించలేదు. ఆయన రాయించింది పరలోక ధర్మం, దైవధర్మం, దైవజ్ఞానం. బైబిలు ప్రత్యేకమైనది. ఏదో లోకంలో అన్ని గ్రంథాల వంటి గ్రంథం అని ఒకవేళ చదివితే అది మీకు అర్థం కాదు, మీకు ఇంకేదో అర్థం అవుతుంది. అలా చాలామంది ఇది దైవ గ్రంథం కనుక దేవుని కోణంలో, దేవుని జ్ఞానపు అంచులను బట్టి లేదా దేవుని జ్ఞానమను కోణమును బట్టే ఈ బైబిల్ను చదవాలి తప్ప మానవ జ్ఞానంతో ఆలోచించకూడదు. ఈ విజ్ఞత చాలామందికి లేదు. దానివలన అన్ని గ్రంథాలు చదివినట్లుగా బైబిల్ను చదువుతున్నారు. వాళ్ళకు అర్థం కాని సంగతులలో బైబిల్లో కనబడితే ఇది మాకు అర్థం కాలేదు, తెలుసుకుందామన్న ఆలోచన రావాలి. కానీ మనుషులు ఎలా ఆలోచిస్తున్నారు? వారికి అర్థం కాని సంగతిని తెలుసుకోవాలన్న ఆలోచన లేదు, కానీ దాన్ని తప్పుపడుతున్నారు. లెక్కలు అర్థం కాలేదనుకోండి, మాస్టర్ని అడగాలి. స్టూడెంట్ వెళ్ళి టీచర్ని అడగాలి. ఒక పాఠం అర్థం కాకపోతే, ఒక లెసన్ అర్థం కాకపోతే, ఒక క్వశ్చన్ అర్థం కాకపోతే మాస్టర్ని అడగాలే, కానీ మాస్టర్ తప్పు చెప్పాడు అనకూడదు, లేదా అసలు ఆ పాఠమే తప్పు అనకూడదు. మనకు తెలియనిదేదో అందులో ఉందని అర్థం. అలాగే బైబిలులో దేవుడు వ్రాయించిన సంగతులు మానవ జ్ఞానమును అనుసరించి, మానవ నీతిని అనుసరించి రాయబడినవి కావు. దీనిని ప్రకృతి సంబంధులైన వారు అపార్థం చేసుకుంటారు అన్న మాట పౌలు గారు రాస్తున్నారు. చూడండి, 1 కొరింథీ 2వ అధ్యాయము 14వ వచనం నుంచి చదవండి. 1 కొరింథీ 2వ అధ్యాయము 14వ వచనం. అందరూ తీశారు కదండి. ప్రకృతి సంబంధి అంటే ఈ భూమి, ఈ ప్రపంచం, కళ్ళ ముందు కనబడే లోకం, కళ్ళ ముందు కనబడే మనుషులు, లోకములో ఉన్న నీతి, ప్రకృతిని బట్టి నడుచుకునేవాడు. అంటే ప్రకృతిలో ఏం కనబడితే అదే ధర్మం. ఇంతకు మించి ఆలోచించలేడు. ఎలా ఉంటారు ప్రకృతి సంబంధులు అంటే, మనలో కూడా ప్రకృతి సంబంధులు ఉంటారు. ఒక జీవి పుడుతుంది, పెరుగుతుంది, ఆహారం సంపాదించుకొనడానికి ప్రయాసపడుతుంది, పిల్లలను కంటుంది, చచ్చిపోతుంది. ప్రకృతిలో జీవరాశుల జీవిత విధానం ఇది. మనుషులలో కూడా అండి ఇంతకు మించి గొప్పగా ఏం కనబడదు. వాళ్ళ బ్రతుకు విధానం ఇంతకు మించి వేరుగా కానీ గొప్పగా కానీ కనబడదు. సేమ్ ఇలాగే ఉంటుంది. వీళ్ళు కూడా పుడతారు, పుట్టిన తర్వాత పెరుగుతారు, ఆహారాన్ని సంపాదించుకోవడానికి ప్రయాసపడతారు. కాకపోతే జంతువులు ప్రయాసపడే విధానం వేరు, మనుషులు ఆహారం కొరకు ప్రయాసపడే విధానం వేరు. వీళ్ళు ఉద్యోగాలు అంటారు, పనులు అంటారు, వ్యాపారాలు అంటారు, కూలి అంటారు, ఇంకొకటి అంటారు. జంతువులకు తెలిసింది ఒకటే, ఎక్కడైనా దొరుకుతుందేమని వెతుక్కోవడం, తినడం. ఉద్యోగాలు చేయాల్సిన అవసరత వాటికి లేదు. ఏదేమైనా బ్రతికే విధానం మాత్రం ఇద్దరిది ఒకటేలా కనబడుతుంది. దానివల్ల ప్రకృతిని చూసి అలాగే బ్రతకాలి అని నేర్చుకున్న మనిషి కంటే అంతకు మించి జీవితం ఉందని, అంతకు మించి జీవం ఉందని, అంతకు మించిన సంగతులు ఉన్నాయని, ఈ విశ్వానికి మించిన లోకం ఒకటి ఉందని, ఈ ప్రకృతికి మించినది ఒకటి ఉందని, కనబడే ఈ భౌతికమైన ఆకారాలకు మించిన ఆత్మ ఒకటి ఉందని, ఆ ఆత్మ సంగతులు మనకు తెలిసిన సంగతులు అన్నింటికంటే గొప్పగా ఉంటాయని ప్రకృతి సంబంధి అయిన మనిషికి తెలియదు.
తెలియదు. అందుకే చెప్తున్నాడు పౌలు, ఏమంటున్నాడు? ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు లోక జ్ఞానమును ఎరిగి లోకాన్ని బట్టి ప్రకృతిని బట్టి బ్రతుకు కొనసాగిస్తున్న మనిషి, ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు. ఒక్కరు చదవండి, నాకు మొత్తం క్లమ్జీగా ఉంది. ఒక్కరు. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరించడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఆలోచించవలసింది ఒకటి ఉంది. మనుషులు దేవుని సంగతులను కొందరు అంగీకరించటం లేదు అన్నాడు. అంటే మనుషులు అంగీకరించటం లేదని దేవుడు తప్పు చెప్పాడు అంటామా? ఆలోచించండి. మనుషులు అంగీకరించనంత మాత్రాన దేవుడు తప్పు చెప్పినట్లా, తప్పు చేస్తున్నట్లా, తప్పు మాట్లాడుతున్నట్లా కాదు. దేవుడు మాట్లాడిన సంగతి మనిషికి అందడం లేదు, మనిషి అందుకోలేకపోతున్నాడు, మనిషి అర్థం చేసుకోలేకపోతున్నాడు. పైగా ప్రకృతి సంబంధమైన లోక జ్ఞానమును మనసులో పెట్టుకొని చదువుతున్నారేమో, అస్సలు దేవుడి సంగతి అంగీకరించడట. అలా అంగీకరించడం అనడానికి ఒక ఎగ్జాంపుల్, యేసుక్రీస్తు ఈ భూమి మీద శరీరధారిగా ఉన్న దినాలలో ఒకటి కాదు, చాలా ఉన్నాయి బైబిల్లో. దేవుడు చెప్పిన సంగతులు, అసలు దేవుడు మాట్లాడుతున్న సంగతులు అంగీకరించని పరిస్థితులు ఉన్నాయి ఆ లోకంలో. అంటే ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 51 నుంచి చూడండి. అంటే అంత తొందరగా మనిషి దేవుని జ్ఞానాన్ని, దేవుని విధానాలను, ఆయన మనస్సును అర్థం చేసుకోలేడు. యోహాను సువార్త 6వ అధ్యాయము 51. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే, ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును. ఈరోజు అనగా యేసుక్రీస్తు మాట చెప్పి 2000 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఎంతోమంది బోధకులు, ఎంతోమంది వాక్యోపదేశకులు, ఎంతోమంది ప్రవక్తలు, ఎంతోమంది మాస్టర్స్, టీచర్స్ దీనిని ఎక్స్ప్లెయిన్ చేసి 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 2000 సంవత్సరాల తర్వాత ఒక చిన్న అవగాహన వచ్చింది మనకి. జీవాహారం అంటే ఏంటి, ఆయన ఎందుకు అన్నాడు, మనకి ఈరోజు అవగాహన వచ్చిందా? కొంతవరకు అవగాహన వచ్చింది. మరో విధంగా చెప్పాలంటే బైబిల్ పరిశోధిస్తున్న మనకు అవగాహన వచ్చింది, కానీ క్రైస్తవులుగా చాలామందికి ఇప్పటికీ ఈ పదానికి అర్థాలు తెలియవు. పరలోకము నుండి వచ్చిన జీవాహారం, పరలోకం నుంచి జీవాహారం రావడం ఏంటి? పైగా నేనే అంటున్నాడు. ఆహారం అంటే తినేది కదా, అది పైనుంచి రావడం ఏంటి? వస్తే మన్నా లాంటి ఆహారం రావాలి కదా. ఎందుకంటే ఇశ్రాయేలీయులకు దేవుడు అరణ్యంలో ఏం కురిపించాడు? మన్నాను కురిపించాడు. ఈ భూమి మీద పండే పంట ఈ భూమికి సంబంధించిన ఆహారం అయితే, పరలోకంలో ఉండే పంట పరలోక సంబంధమైన ఆహారం అవ్వాలి. కానీ నేనే ఆహారం అంటున్నాడేంటి? ఇన్ని వేల సంవత్సరాల తర్వాత, 2000 సంవత్సరాల తర్వాత మనకి ఇన్ని ప్రశ్నలు పుడితే, అసలు అప్పుడే విన్నవాళ్ళు అప్పుడే వింటున్నారు. కాన్సెప్ట్ అప్పుడే కొత్త వాళ్ళకి. ఎవరికి? యేసుక్రీస్తు ముందు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కాన్సెప్టే చాలా కొత్తది. ఈ కాన్సెప్టే కొత్త. వాళ్ళ పరిస్థితి ఏమైందో చూడండి. పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము నేనే, ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును. నేనే అన్నాడు. తర్వాత ఎవడైనా ఈ ఆహారాన్ని భుజించితే ఎల్లప్పుడూ జీవిస్తాడు అన్నాడు. నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైనా నా శరీరం, పైగా ఇంకొక మాట క్లియర్గా చెప్పాడు, నా శరీరం ఆహారం అన్నాడు. ఏమన్నాడు? నా శరీరమే వారికి నేను జీవము కొరకు లోకానికి ఇచ్చుచున్న ఆహారం. ఆహారం అంటే వాళ్ళకొక ఆలోచన ఉంది. జంతువులు, పక్షులు, చేపలు, కాయలు, పండ్లు, గింజలు, ఇవి కదా ఆహారం. ఆయన శరీరం ఆహారం ఏంటి? ఆహారం అని ఎందుకన్నాడు? ఆయన ఆ శరీరం ఆహారం ఎలా అవుతుంది, దేనికి ఆహారం అవుతుంది, ఇవేమి ఆలోచించే స్థాయి వాళ్ళకి లేదండి. ఎందుకంటే ఆత్మజ్ఞానం లేదు కదా. గనుక వాళ్ళు ఏమనుకున్నారు? తర్వాత మాట చదవండి, వాళ్ళు ఏమనుకుంటున్నారు. 52వ వచనం. యూదులు
ఈయన తన శరీరమును ఎలాగు తిననీయగలడు? నా శరీరాన్ని ఇస్తాను, అది లోకానికి జీవాహారం అంటున్నాడు, ఆ మాట అన్నాడని మేము వెళ్ళి పట్టుకొని కొరికి తిన్నాం అనుకోండి, తిననీయగలడా? వాళ్ళ ఆలోచన, ఆయన ఎలా తిననీయగలడు, ఆయన ఎలాగూ తిననీయగలడు అని ఒకరితో ఒకరు వాదించుకుంటున్నారట. అంటే వాళ్ళకి కాన్సెప్ట్ అర్థమైందా? అర్థం కాలేదా? వాళ్ళకి అర్థం కాలేదు. అలా అర్థం కాకపోవడం వలన వాళ్ళు ఆయన మాటలు అంగీకరించలేకపోయారు. ఇంకా క్రిందికి చదవండి, వాళ్ళు ఏమేమి అంగీకరించలేకపోయారు, అసలు ఆయన కాన్సెప్ట్ అంగీకరించలేకపోయారండి వాళ్ళు. యోహాను సువార్తలో చదువుతున్న మాట, కావున యేసు ఇట్లా, నేను మీరు మనుష్య కుమారుని శరీరమును తిని ఆయన రక్తమును త్రాగితే గాని మీలో మీరు జీవము గలవారు కారు అని. ఇంకా క్రిందకి వచ్చేసరికి 58లో ఏమంటున్నాడు చూడండి, ఇదే పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం, పితరులు మన్నాను తినియు చనిపోయినట్టు కాదు, ఈ ఆహారం తినువాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను నేను. 60వ వచనం చూడండి. అప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, ఎవరిలో? సామాన్యమైన జనుల శిష్యులేనా? శిష్యులంటే ఎవరు? ఎవరిని శిష్యులు అంటారు? ఆయన ఫాలో అయ్యేవాళ్ళని కదండి. మామూలుగా ప్రజలు వచ్చి విని వెళ్ళిపోతున్నారు, వేలకు వేల మంది వస్తున్నారు, వందల మంది వస్తున్నారు, వేల మంది వస్తున్నారు. వాళ్ళు వచ్చి విని వెళ్ళిపోయేంతవరకే సామాన్య ప్రజ. కానీ ఆయనతో ఉండి ఆయన ఫాలో అయ్యే వాళ్ళు ఎవరు? శిష్యులు. వచ్చి వెళ్ళిపోయే వాళ్ళకంటే ఎక్కువ నాలెడ్జ్ ఎవరికి ఉండాలి? అంతే కదా. శిష్యులైన వారే ఆయన మాటను అర్థం చేసుకోలేకపోతే వాళ్ళు ఏమనుకుంటున్నారు? శిష్యులైన వాళ్ళు, బయట వాళ్ళ సంగతి పక్కన పెట్టండి, ఆయనకు దగ్గరగా ఉన్నవాళ్ళు, ఆయనతో 24 గంటలు ఉండి వాక్యం నేర్చుకుంటున్న వాళ్ళు, ఆయన చేస్తున్న అద్భుతాలను చూస్తున్న వాళ్ళు, ఆయన ఆత్మను అనుగ్రహిస్తే వెళ్ళి దయ్యాలు వెళ్ళగొట్టి స్వస్థపరిచిన వాళ్ళు, అవి కూడా చేశారు. అలాంటి వాళ్ళు ఇది కఠినమైన మాట, ఇది కఠినమైన మాట ఎవడంటాడు అని చెప్తున్నాడు. ఎలా వినాలి మేము తీసుకెళ్ళి ఇంకొకళ్ళు చెప్తే వాళ్ళు మాత్రం ఎందుకు వింటారు? ఆయన చెబితే మేము ఎలా వినాలి? ఇప్పుడు యేసుక్రీస్తు తప్పు చెప్పాడా? వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారా? వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. యేసుక్రీస్తు తప్పు చెప్పలేదు, వాళ్ళు చూడని, వాళ్ళకి అందని ఒక కాన్సెప్ట్ ఆయన మాట్లాడాడు. అది అర్థమైనంత వరకు పట్టు వదలకుండా ఆయన దగ్గర, ఆయన పాదాల దగ్గర నేర్చుకుంటే బాగుండేది. వాళ్ళు ఆయన పాదాల దగ్గర ఉండి నేర్చుకుంటే బాగుండేది. కానీ మనిషికండి ఒక అహం, ఒక గర్వం ఉంటుంది. నాకు తెలుసు అన్న భావన వాళ్ళకి అదే ఉంది. ఇదే ఎవడు అంటాడు అంటే ఆయనకి మైండ్ పోయిందని వీళ్ళు మేధావులైనట్టు, వీళ్ళు మేధావులైనట్లు ఆయన తప్పు చెప్పినట్లుగా చివరికి వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసండి? 66వ వచనం, అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనక తీసి, మేధావులు కదా, మరి మేధావులు కదా, ఎవరిని వదిలేశారు? యేసు ప్రభువునే వదిలేశారు. ఎందుకంటే ఆయన తప్పు చెప్పాడన్న ఫీలింగ్. అది తప్పా కాదా, ఒకవేళ మాకు అర్థం కాలేదేమో, మేము అధములు, నిమిత్త మాత్రులు, మేమేదో ఈ లోక సంబంధంలో, మట్టి సంబంధంలో, ఆయన పరలోకం నుంచి వచ్చాడు, ఆయన ఇంత గొప్పవాడు, దేవుని కుమారుడు, ఆయన్ని నేర్చుకోవాలి తప్ప మనం ఎదిరించొద్దు, అడిగి తెలుసుకుందాం అన్న జ్ఞానం వాళ్ళకి లేకుండా పోయింది. ఏం చేశారట? అక్కడి నుంచి వెనక్కి తీశారట. ఎప్పుడు పొగుడుతుండాలి వీళ్ళకి, ఎప్పుడు వీళ్ళు గొప్పవాళ్ళు అంటుండాలి, వీళ్ళు చెప్పింది రైట్ అంటుండాలి. వాళ్ళకి అర్థం కాని కాన్సెప్ట్ ఒకటి చెబితే ఈయనకేదో పిచ్చి పట్టింది, ఇది ఎవడంటాడు, ఇది ఎవడు వింటాడు? విన్నా వినకపోయినా నువ్వు చెప్పాలి, సత్యం కదా అది. ముందు నువ్వెందుకు వినడం లేదు, నీకు అర్థం కాలేదా? మళ్ళీ అడుగు. వెనక్కిపోయారట, వెనక తీసి వేరైపోయారట. ఇంకెప్పుడు ఆయనని గొప్ప అదృష్టవంతులా? ఎవరిని పోగొట్టుకున్నారు? సాక్షాత్తు యేసుక్రీస్తునే పోగొట్టుకున్నారు. మన చర్చిలో కూడా ఉంటారండి ఎలాంటి వాళ్ళు. నాన్న నీకు పొద్దున ఒక వీడియో పెట్టాను రా ప్రసన్న, ఉదయం ఒక వీడియో పెట్టాను చూడు. వాళ్ళు ఎవరో చక్కగా ఒక చర్చి వాళ్ళు చేశారు.
చిన్న స్కిట్ లాగా చేశారు, వాళ్ళేదో వాళ్ళకి తెలిసినట్టు చేశారు. కానీ అందులో కాన్సెప్ట్ బాగా నచ్చింది. చర్చికి వచ్చిన వాళ్ళు ఆ, ఎలా ఉంటారు విశ్వాసులు, వాళ్ళు చిన్న స్కిట్ లాగా చేశారు. మీరు చూడండి, ఎందుకంటే మనలో కూడా అలాంటి వాళ్ళు ఉంటారు. యేసు ప్రభు దగ్గర ఉన్నారంటే మన దగ్గర ఉండరేంటి, నా దగ్గర ఉండరేంటి? ఎందుకు ఉండరు? నాకంటే 1,000,000 రెట్లు గొప్పోడు ఆయన. ఆయన దగ్గర నుంచి ఆయన్ని తప్పుబట్టే వెనక తీసి మేధావులు కదా వెళ్ళిపోయారు. ఇప్పుడు సంఘాలలో సేవకుల దగ్గర నుంచి ఏ ఏ కారణాలతో వెళతారో, ఏనన్నా సెట్ అయిందా? ఆ, ఆ, త్వరగా ఏ ఏ కారణాలతో వాళ్ళు వెళ్ళిపోతారో ఓ చిన్న వీడియో వేస్తారు. ఏమండి, దయచేసి వెనకున్న వాళ్ళకి లైటింగ్ కనబడడం లేదు, ఏమనుకోకండి. నెక్స్ట్ వీక్కి అక్కడ లైట్లు ఏర్పాటు చేస్తాం, సరిపోని లైట్లు ఏర్పాటు చేస్తాం. ఒకవేళ మీకు బైబిల్ కనపడకపోతే కాస్త ముందుకు వచ్చేయండి, ఓకేనా? ఆ కర్టెన్ తీయండి, బయట లైటింగ్ వస్తుంది, వెనకాల కర్టెన్ వరకు తీయండి. ఓపెన్ చేస్తే కొంచెం ఆ లైటింగ్ కాస్త వస్తుంది. వేసారా? ఓకే ఓకే. బాబురావు లైట్ తెచ్చాడు, వెరీ గుడ్. కానీ డిస్టర్బ్ కాకుండా చూడండి, ఇప్పుడు కడితే డిస్టర్బ్ అవుతుందేం బాబురావు? సరే చూడు నాన్న, డిస్టర్బ్ కాకుండా కట్టు కడితే. నేను ఎంత పని చేసినా నేను ఎవరు గుర్తించట్లేదు. నేను చచ్చి మానేస్తాను. ఉన్నారా లేరా? ఉన్నారా? అమ్మో మేధావులు. కనుక ఇక్కడ మనం అర్థం చేసుకోవలసింది ఏమిటంటే, యేసుక్రీస్తు చేసిన ఆయన ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ప్రపంచంలో ఇంకేం మేధావి ఇచ్చి ఉండడు. అంతేనా? లైట్లన్నీ వేయండి అన్న, లైట్లన్నీ వేయండి. యేసుక్రీస్తు ఇచ్చిన ఆ ఎక్స్ప్లెనేషను ఇంకెవరు ఇచ్చి ఉండరు. అలాంటి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన ఆయన దగ్గర నుంచే ఈయన తప్పు చెప్పాడని, ఇది ఎవడ వింటాడని వెళ్ళిపోయారు. అంటే పరిస్థితి అర్థం చేసుకోండి. దేవుని కాన్సెప్ట్లు కొన్ని మనం అర్థం చేసుకోలేనంత గొప్పగా ఉంటాయి, కానీ తప్పు పట్టడానికి వీలు లేదు. ఇకపోతే పౌలు గారి పరిస్థితి చూస్తారా? తిమోతికి రాసిన 2వ పత్రిక, ఆయన పరిస్థితి చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. నేను మొదట సమాధానం చెప్పినప్పుడు, అది సంగతి, పౌలంతటి వాడు సమాధానం చెబితే ఆయన పక్షాన లేరట. నేను మొదట సమాధానం చెప్పినప్పుడు ఎవడునూ నా పక్షంగా నిలవలేదు. పౌలు గారి కంటే మేధావులు వాళ్ళు. పౌలు గారు చెబుతున్న జ్ఞానం, పౌలు గారు చేస్తున్న పని, అది ఎంతవరకు సమంజసం, కాస్త కూల్గా ఆలోచించి ఇది ఎంతవరకు సమంజసం మనసు పెట్టి, అర్థం కాకపోతే దైవజనుని మరలా అడిగి నేర్చుకోవాలనే మనసు లేదు. వాళ్ళు ఎదిరించారంట. చూడండి ఎవరు? పౌలు మాటలను ఎదిరించారు. కంటిన్యూ చేయండి. అది 15వ వచనం. ఎవరు? అలెగ్జాండర్ అనువాడు మా మాటలను
బహుగా ఎదిరించాను. అంటే ఇప్పుడు పౌలు తప్పు చెప్తాడా? అంటే పౌలు ఇప్పుడు వాక్యానికి విరుద్ధంగా మాట్లాడి ఉంటాడా? కానీ అలెగ్జాండర్ అనేవాడట పౌలు గారి మాటలను బహుగా ఎదిరించాడట. ఆ, నేను మొదట సమాధానం చెప్పుకున్నప్పుడు ఎవడునూ నా పక్షంగా ఏం చేసి ఉంటాడండి పౌలు? ఏం చేసి ఉంటాడు? అన్ని జనుల గురించి కానీ లేదంటే యూదుల గురించి కానీ ఎప్పుడు తపన పడతాడు కదండి ఆయన, వాళ్ళని మార్చాలని, మంచి వాక్యం చెప్పాలని. ఈ పౌలు గారు చేసిన బోధ అపోస్తలులు ఎవరు చేయలేకపోయారు. యేసుక్రీస్తు తర్వాత అంత చక్కగా బోధించగలిగిన సమర్థత ఎవరికి ఉంది? పౌలు గారికి ఉంది. పౌలు గారు అంతటి వాడు సమాధానం చెప్పుకుంటే ఎవరు నా పక్షమున నిలవలేదు, అందరూ నన్ను విడిచిపోయిరి అని ఒక మాట అన్నాడు. ఇది వారికి నేరముగా ఎంచబడకుండునుగాక. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రకృతి సంబంధి అయిన మనుష్యులు వాళ్ళ లోకజ్ఞానం, లోక సంబంధమైన ఆలోచనలతో వాళ్ళు దేవుని జ్ఞానాన్ని అర్థం చేసుకోలేరు. మళ్ళొకసారి వద్దాం. 1 కొరింథీ 2:14. 1 కొరింథీ 2:14. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి దేని చేత వివేచింపదగును? ఆత్మ అనుభవం చేతనే కొన్ని అర్థమవుతాయి. పరిశుద్ధాత్మను కలిగి మనం ఆలోచిస్తేనే కొన్ని సంగతులు అర్థమవుతాయి. ఆత్మానుభవం చేతనే వివేచింపదగిన సంగతులు కొన్ని బైబిల్లో ఉన్నాయి. ఆత్మ వివేచన కలిగిన వాడు మాత్రమే చెప్పాలి. ప్రకృతి సంబంధమైన మనిషికి అవి అర్థం కావు. ఇది మీరు మనసులో పెట్టుకుంటే, ఈరోజు అనేకులు ఒక బాబు మరి విజయవాడకు చర్చికి వచ్చాడు. మరి అనేకులు అడుగుతున్న ప్రశ్నను తాను అడిగాడు. ఏంటా ప్రశ్న అంటే, ఈరోజు ఎంతోమంది లోకంలో పాపులుగానే బ్రతుకుతున్నారు. అనేకులు పాపులు, నీతిమంతులు కొద్దిమంది, పాపులైన వారు అనేకులుగా ఉన్నారు. వీళ్ళందరూ చనిపోతే పాతాళానికి అనగా నిత్యాగ్ని దండనకు వెళ్ళాలి అని బైబిల్ రాసింది. మరి అందరూ నిత్యాగ్ని దండనకు నరకానికి వెళ్ళిపోతున్నారు కదా. దేవుడికి భవిష్యత్తు తెలుసా తెలీదా? దేవుడికి భవిష్యత్తు తెలుసు. అంటే దాని అర్థం ఎవరు నీతిగా బ్రతికి పరలోకం వెళతారో, ఎవరు అనీతిగా బ్రతికి నరకానికి వెళతారో మరి ఆయనకు ముందే తెలుసు కదా. బాబు అడిగిన ప్రశ్న చెప్తున్నాను. ఆయనకు ముందే తెలుసు కదా, మరి వాళ్ళని అసలు పుట్టించడం దేనికి? ఉదాహరణకు మరి మోహన్ లాల్ పరలోకం వెళతాడు, నేను నరకం వెళతాను, ఎందుకంటే నేను అనీతిమంతుడిగా బ్రతుకుతున్నాను. ఆ కుర్రాడు ఏమంటాడంటే, మీరు చనిపోయిన తర్వాత పాతాళానికి నరకానికి వెళ్ళిపోవాలి కదా, అసలు మిమ్మల్ని పుట్టించడం అనేది జరగకపోతే బాగుండేది కదా. అంటే అతని ఉద్దేశం, ఎవరు నీతిమంతులుగా ఉన్నారో వాళ్ళు ఉంటారో భవిష్యత్తు చూసి, ఎవరు నీతిమంతులుగా ఉంటారో వాళ్ళని మాత్రమే పుట్టించుకొని, ఎవరు నరకానికి వెళతారో వాళ్ళని పుట్టించకుండా ఆపేయొచ్చు కదా. ప్రశ్న అర్థమైందా? బాగా అర్థమైపోయి ఉంటుంది. దీనికి తోడు బైబిల్లో ఒక మాట వ్రాయబడిందండి. సామెతల గ్రంథం 16:4. సామెతల గ్రంథం 16:4. యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తం కలుగజేసెను. అది మనకు తెలుసు. ఈ మాట మనం ఎన్నోసార్లు చదువుకున్నాం. యెహోవా ప్రతి వస్తువు, అది సూర్యుడు కావచ్చు, చంద్రుడు కావచ్చు, భూమి కావచ్చు, నక్షత్రాలు కావచ్చు, సముద్రాలు కావచ్చు, వృక్షాలు కావచ్చు, ఈ ప్రతి వస్తువు దానికి పని ఉంది. దాని పని నిమిత్తం కలగజేశాడు. నాశన దినమునకు, చూసారా, నాశన దినమునకు ఆయన ఎవరిని కలగజేశాడట? భక్తిహీనులను నాశనం అవ్వడానికే కలుగజేశాడు. నాశన దినమునకు భక్తిహీనులను కలగజేశాడు అన్నాడు. ఈ మాట చూస్తున్నప్పుడు మనకు కూడా అదేంటండి, భక్తిహీనులు నాశన దినం కోసం అంటే దేవుడు కొంతమంది రక్షణ పొందడానికి, కొంతమంది నాశనం అవ్వడానికి పుట్టించాడా? అంటే ఆ లెక్కన వీడు నాశనం అవ్వాలి, వీడు రక్షణ పొందాలి, వీడు నరకానికి వెళ్ళాలి, వీడు పరలోకం వెళ్ళాలి అని దేవుడు ముందే డిసైడ్ చేసి పుట్టించినట్లుగా మనకి కనబడుతుంది. అంతే కదండి. అందుకే చాలామంది అంటున్నారు, నిజంగా మనం కూడా మామూలుగా చదివినప్పుడు, మొదటిసారి చదివినప్పుడు మనకి కూడా కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఎందుకుంటుంది అంటే,
ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో ఏం చేయాలి? సరిచూసుకోవాలి. మనకున్నటువంటి జ్ఞానం దేవుని జ్ఞానాన్ని అంచనా వేయడానికి సరిపోదు. అందుకే రోమపత్రికలో 11వ అధ్యాయములో ఆయన ఏమంటున్నాడు చూడండి ఒకసారి. రోమపత్రిక 11వ అధ్యాయము 34వ వచనం, 33వ వచనం, 33 నుంచి. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరం, ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యము. ఆయన తీర్పులు నువ్వు శోధించడానికి సాధ్యమైనంత చిన్నవి కాదు, అసఖ్యమైనవి. శక్యం కాదు, శక్యం అంటే సాధ్యం. శక్యం అవడం అంటే ఏంటి? సాధ్యం అవడం అని. అశక్యము అంటే సాధ్యం కానివి. అంటే ఆయన తీర్పులు మానవ జ్ఞానంతో నువ్వు అంచనా వేయలేవు. మానవ తీర్పులు దేవుని తీర్పుల దగ్గర నిలబడవు. మానవుడికి ఉన్న న్యాయము దేవుని న్యాయాన్ని అంచనా వేయలేదు. దాని వలన ఇదిగో ఈ మాటలను అపార్థం చేసుకుంటున్నారు. ఏ మాట? నాశనము దినము కొరకు భక్తిహీనులను పుట్టించాడా? పాపులను పుట్టించాడా? రైట్. ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం. ప్రియులరా, మనం తొందరపడకూడదు. దేవుని మాట విషయంలో ఎప్పుడు తొందరపడకూడదు. ఎందుకంటే మొదటి ప్రసంగంలో మీరు విన్నారు మోహన్ లాల్ గారి ద్వారా, సర్వశక్తుడు న్యాయము తప్పుట అసంభవం, అన్యాయం చేయుట అసంభవం. పేతురు గారు కూడా ఒక మాట అన్నాడు. 10:34 అపోస్తల కార్యాలు 10:34 ఆయన ఏమన్నాడు తెలుసా? దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించుచున్నాను అన్నాడు. ఏం గ్రహించాడట ఆయన? పక్షపాతి కాడు, న్యాయంగా ఉంటాడు, అన్యాయం చేయడు, అది అసంభవం. సర్వశక్తిమంతుడు, న్యాయం తప్పడు. అలాంటి వాడు పక్షపాతి కాడన్న మాట కూడా రాయబడింది. ఇప్పుడు ఈ మాటను బట్టి, ఏ మాటను బట్టి? సామెతల గ్రంథంలో 16వ అధ్యాయములో 4వ వచనంలో మనకు అర్థమైన మాటను బట్టి మనకేమర్థమైంది? నాశనము కొరకే భక్తిహీనులను పుట్టించాడు అన్న మాటను బట్టి ఇప్పుడు దేవుడు కొంతమందిని పరలోకం వెళ్ళడానికే పుట్టించి కొంతమందిని నరకానికి వెళ్ళడానికి పుట్టిస్తే దేవుడు ఏమవుతాడు చెప్పండి? వాళ్ళని ఎందుకు పరలోకం పంపించాలి, వీళ్ళని ఎందుకు నరకానికి పంపించాలి? అంటే కొంతమందిని పరలోకానికి కొంతమందిని నరకానికి ఆయన పంపిస్తే ఆయన పక్షపాతి అవ్వడా? ఆయనే పుట్టించాడు, అదే కదండి. ఆయనే ఈ నరకానికి వెళ్ళడానికి పుట్టించాడు. ఇంకా కొంతమంది ఏమడుగుతున్నారట? రోమపత్రికలు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ కుర్రాడు ఎలా అడిగాడో మన వాళ్ళు ఎలా అడుగుతారో అలాగే చక్కగా మరి రోమపత్రికలో అడుగుతున్నారు. రోమపత్రికలో కూడా ఏం అడుగుతున్నారో ఒకసారి చూడండి. 10వ వచనం నుంచి చదువుదామా? 10వ వచనం నుంచి. దేవుడు కొంతమందిని ముందే వీళ్ళు నరకానికి వెళ్ళాలి అని నిర్ణయించి పుట్టించాడా? దేవుడు ముందుగానే ఇదిగో ఇతను పరలోకం వెళ్ళాలని ముందే నిర్ణయించి పుట్టించాడా? ఏంటి దాని ఉద్దేశం? చాలా క్లిష్టమైన సబ్జెక్ట్ సుమా. లైవ్ వీక్షిస్తున్న వాళ్ళు జాగ్రత్తగా వినండి, మీరు జాగ్రత్తగా వినండి. కేవలం విని వెళ్ళిపోవడానికి కాదు, మీరు పని చేయాలి దేవుడి కోసం. మీరు ఒక్కొక్కరిని ఒక్కొక్క వ్యక్తిగా ఎవరినైనా కొత్త వాళ్ళని తీసుకురండి. సెమినార్ అంటే ఆ పాఠాలకు వాళ్ళు పట్టబడతారు. మీరు వచ్చి వెళ్ళిపోవడం కాదు. మీరు వచ్చి వెళ్ళిపోవడమే గొప్ప అనుకోకండి. మీ పని, మీకున్న పని, ఎక్స్ట్రా పని, మీరు చేయాల్సిన పని. ఇక్కడికి వస్తే వాక్యం చెప్పడం మా పని. అక్కడి నుంచి ఒకరినిద్దరిని మీరు మాట్లాడి తీసుకురావడం మీ పని. కొంతమంది కొత్త వాళ్ళు వచ్చారు, చాలా సంతోషం, వెరీ గుడ్. రైట్, చదువుదాం, మాట చదువుదాం. 10వ వచనం నుంచి 9వ అధ్యాయం రోమపత్రిక 10వ వచనం నుంచి. అంతేకాదు, రెబ్కా మన తండ్రి అయిన ఇస్సాకు అను నేనే చదువుతాను. రెబ్కా మన తండ్రి అయిన ఇస్సాకు అను ఒకని వలన గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పం క్రియల మూలముగా గాక పిలుచువాని మూలముగానే నిలకొడగా ఉండు నిమిత్తము పిల్లలింకా పుట్టి మేలైనను కీడైనను చేయకముందే పెద్దవాడు చిన్నవాడికి దాసుడగునని ఆమెతో చెప్పబడెను. ఏం చెప్పాడట? పిల్లలింకా పుట్టకముందే పెద్దవాడు చిన్నవాడికి దాసుడగును. ఇది దేవుడు
కావాలని నిర్ణయించాడని అందరూ అనుకుంటున్నారు. ఇది దేవుడు కావాలని నిర్ణయించాడు అంటే యాకోబుకి ఎవరు దాసుడవుతాడు? ఏశావు యాకోబుకు దాసుడవుతాడు. ఇప్పుడు నీకు ప్రశ్న ఇచ్చి వదిలిపెడతాను, సమాధానం తర్వాత వస్తుంది. ఏశావు దాసుడిగా ఉండాలి, యాకోబు గొప్పవాడిగా ఉండాలని దేవుడు నిర్ణయిస్తే దేవుడు పక్షపాతే కాడా? పక్షపాతే. అదేంటి పుట్టకముందే యాకోబుని ఎందుకు హైలైట్ చేశాడు? ఆయన అలా నిర్ణయించాడు గనుకనే యాకోబు ఇలా ఉన్నాడు, ఆయన అలా నిర్ణయించాడు గనుకనే ఏశావు అలా ఉన్నాడు. ఇందులో వాళ్ళ తప్పే ఉంది? అంతే కదండి, వీళ్ళతో అందులో వాళ్ళదేం తప్పు ఉంది? ఏశావు ఎలా ఉండాలని ఆయనే నిర్ణయించాడు, యాకోబు ఎలా ఉండాలని ఆయనే నిర్ణయిస్తే ఇక వాళ్ళ తప్పు ఎక్కడుంది? జనరల్గా మనం అంటాం కదండి. ఇప్పుడు మీరు ఆలోచించండి, క్రిందికి చదువుదాం. అందును గూర్చి 13వ వచనం. అందును గూర్చి నేను యాకోబును ప్రేమించి తిని ఏశావును ద్వేషించి తిని. నేను యాకోబును ప్రేమిస్తున్నాను, ఏశావుని ద్వేషిస్తున్నాను. కాబట్టి ఏమందుము? దేవుని యందు అన్యాయము కలదా? ఈ మాటలు రాసి అడుగుతున్నాడు. దేవుని యందు అన్యాయము కలదా? అట్లు అనకూడదు, ఎందుకంటే ఆయన అన్యాయస్తుడు కాడు. ఇందులో మనకు తెలియని మరొక ఉన్నతమైన లాని దేవుడు పెట్టాడు. అది అందుకోవడానికి ప్రయత్నించండి, మహాజ్ఞానులు అవుతారు. అంతే తప్ప ఆయన ప్రశ్నించకూడదు. ఆయన అడక్కండి, ఆయన నీతిని అందుకోవడానికి, ఆయనకున్న నీతిని అందుకోవడానికి ట్రై చేయండి. ఏమంటున్నాడు? దేవుని యందు అన్యాయము కలదా? అట్లని రాదు. అందుకు మోషేతో ఇలాగూ చెప్పుచున్నాడు. ఏమని? మీరు ఆయన అన్యాయం అని ఆయన తప్పు పట్టకండి. మోషేతో ఒక మాట చెప్పాడు. ఏంటన్నమాట? ఎవనిని కరుణింతునో వానిని కరుణింతును, ఎవని ఎడల జాలి చూపుదునో వాని ఎడల జాలి చూపుదును. నేను ఎవరిని కరుణిస్తానో వారిని కరుణిస్తాను, ఎవని యందు జాలి చూపిస్తానో వారి యందు జాలి చూపిస్తాను. మోషేతో చెప్పాడు. కాగా పొందగోరు వాని వలనైనను ప్రయాసపడు వాని వలనైనను కాదు, కానీ కరుణించు దేవుని వలననే ఆగోను అని క్రిందకు వచ్చేసరికి 18వ వచనం చదవండి. 18. ఆయన ఎవరిని కనికరింపగోరెనో వాణ్ణి కనికరించును, ఎవని కఠినపరచగోరును వాణ్ణి కఠినపరచును. ఇక్కడ జాగ్రత్తగా వింటే, ఎవరిని కరుణించగోరతాడో వారిని కరుణిస్తాడట, ఎవరిని కఠినపరచగోరతాడో వారిని. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఒకటి ఉందండి. ఇక్కడ దేవుడు ఎవరిని కరుణించాలనుకుంటున్నాడో వాళ్ళని కరుణిస్తానన్నాడు. ఏ కారణం లేకుండానా, లేక ఏదైనా కారణం ఉందా? మళ్ళీ అడుగుతాను, ఎందుకంటే అంత ఈజీగా ఏం అర్థం కాదు. అందుకే మళ్ళీ చెప్తాను నీకు. ఫలానా ఆయన్ని నేను కరుణిస్తాను అన్నాడు. ఉదాహరణకు యాకోబును కరుణించాడు. యాకోబును కరుణిస్తున్నాను అనడానికి కారణం ఉందా, లేక ఏ కారణం లేదా? ఏశావును ద్వేషిస్తున్నాను అనడానికి కారణం ఉందా, లేదా? ఉంది. ఇక్కడ విషయం ఏంటంటే, దేవుడు కరుణించాలి అంటే దానికి ఒక కారణం ఉండాలి, దేవుడు ద్వేషించాలి అంటే దానికి ఒక కారణం ఉండాలి. అయితే ద్వేషించే వ్యక్తిగా ఏశావు ఉన్నప్పుడు అతన్ని ఎందుకండి అసలు పుట్టించాలి? ద్వేషించే వ్యక్తిగా ఏశావు ఉన్నప్పుడు అతన్ని ఎందుకు పుట్టించాలి? ప్రియులరా, ఇక్కడ మీరు జాగ్రత్తగా ఆలోచించవలసిన మరొక మాట ఉంది. దేవుడండి మనుష్యులను ఎవరిని కూడా పాపులుగా పుట్టించలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం చేసుకోవాల్సింది, దేవుడు మనుషులను పాపులుగా పుట్టించాడా? దేవుడు మనుషులను పాపులుగా పుట్టించాడా, యథార్థవంతులుగా పుట్టించాడా? ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 29 అంతే 29. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 29. ఇది ఒకటి మాత్రము నేను కనుగొన్నాను. ప్రసంగి సొలొమోను ఆయన పరిశోధన చేసి ఒక విషయాన్ని కనుగొన్నాడు. అదేమిటంటే, దేవుడు అంటే ఆయన పుట్టించుచున్నప్పుడు ఎవరిని దుర్మార్గులుగా, ఎవరిని హంతకులుగా, ఎవరిని మోసగాళ్ళుగా, ఎవరిని అబద్ధికులుగా ఎవరిని పుట్టించలేదు. ఫస్ట్ పాయింట్. కానీ వారే 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 వివిధమైన తంత్రములను కల్పించుకొని ఉన్నారు.
వారే అంటే ఆయన ఎవరిని కూడా చెడ్డవాళ్ళుగా పుట్టించలేదు. వాళ్ళే వివిధమైన తంత్రములు కల్పించుకొని పాపంలోనికి వెళ్ళారన్నాడు. ఇది మనసులో పెట్టుకోండి. ఆయన ఎవరిని పాపులుగా పుట్టించడు. చాలామంది జన్మ పాపం ఉందని మాట్లాడతారు. అది తప్పండి. జన్మతః ఎవడు పాపి కాదు, పుట్టుకతో ఎవరు పాపి కాదు. ఎందుకంటే రోమాపత్రిక 3వ అధ్యాయం 24, 23లో ఏమన్నాడు చూడండి. 3వ అధ్యాయం 23, రోమాపత్రిక 3వ అధ్యాయం 23. ఏ భేదం లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారన్నాడా, పాపముతో పుట్టి అన్నాడా? పాపం చేసి అంటే ఒకడు దేవుని మహిమను అనుగ్రహిస్తున్న దేవుని మహిమను పొందలేకపోవడానికి కారణం వాడు పాపం చేయడం. పాపం చేయడమే తప్ప పాపంతో దేవుడు వారిని పుట్టించలేదు. అసలు దేవుడు ఏం కోరుకున్నాడు తెలుసండి? ఏమంటే కొంతమందిని నరకానికని పుట్టిస్తాడు దేవుడు, కొంతమంది పాతాళం వెళ్ళిపోవాలి, నిత్యాగ్ని దండంలో ఉండాలని పుట్టిస్తాడు దేవుడు. ఆయన 18:23లో ఏమన్నాడు చూడండి. యెహెజ్కేలు గ్రంథం 18:23. ఇవన్నీ మనకు అర్థం కావాలండి. బైబిల్ని ఆత్మ సంబంధమైన సంగతులను ఆలోచిస్తున్నాం మనం. అసలు ఆయన మనసేంటి? అన్యాయం చేసే మనసు లేదు, పక్షపాతం లేదు, తప్పుడు నిర్ణయాలు తీసుకోడు. పోనీ మనుషుల్ని ముందుగానే పాపులుగా పుట్టించాడంటే కాదంటున్నాడు. అలాగని వాళ్ళ నరకానికి పంపించడం ఆయనకి ఇష్టమా అంటే ఏమంటున్నాడు? యెహెజ్కేలు 18:23. దేవుని మనసు చూడండి. దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రమైన సంతోషం కలుగుతుందా? దుష్టులు నరకానికి వెళ్ళి మరణించటం అంటే ఈ భూమి మీద మరణించటం గురించి కాదండి. ఈ భూమి మీద మరణించటం గురించి కాదు. ఈ భూమి మీద మరణం ఎవరికైనా వస్తుంది, నీతిమంతులకి వస్తుంది, అనీతిమంతులకి వస్తుంది. ఈ మరణం గురించి దేవుడు దిగులు పడటం లేదు. ఏ మరణం గురించి దిగులు పడుతున్నాడు ఆయన? రెండవ మరణం గురించి ఆయన బాధ అంతా. అందుకే దుష్టులు మరణం నొందుట చేత అనగా రెండవ మరణమైన అగ్నిగుండంలోనికి వెళ్ళుట చేత నాకేమాత్రమైన సంతోషం కలుగునా? వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుట నాకు సంతోషం అన్నాడు. వాళ్ళు బ్రతకాలి, ప్రవర్తనను దిద్దుకొని బ్రతకాలి. అంటే వాళ్ళని నరకానికి పంపటం దేవుడికి ఇష్టం లేదన్నమాట. క్లియర్గా చెప్పాడు. వాళ్ళు పాతాళం పాలవడం దేవుడికి ఇష్టం లేదు. వాళ్ళు మార్చుకోవాలి, వాళ్ళ మనసుని, వాళ్ళ బ్రతుకుని మార్చుకొని జీవంలోకి వెళ్ళాలి, బ్రతకాలి, నిత్య జీవంలోకి వెళ్ళాలి. వారు నిత్య జీవంలోనికి వెళ్ళాలని కోరుకున్న దేవుడు నాశనము కొరకు భక్తిహీనులను పుట్టిస్తాడా? ఆలోచించండి. వారు నిత్య జీవం పొందాలి, వాళ్ళు నాశనం అవ్వటం నేను కోరుకోవట్లేదు అన్న దేవుడు పాతాళానికి పంపించడానికే పుట్టించాడా? లేదు. ఇంకా ఏమంటున్నాడు? మీరు వాక్యపట్నంలో చదివారు. 1 తిమోతి 2వ అధ్యాయము 4వ వచనం. 1 తిమోతి 2వ అధ్యాయము 4వ వచనం. ఆయన మనుషులందరూ అంటే పాపులని నువ్వు అంటున్నావే, పాపులు భూమి మీదకి వచ్చాక పాపులం అయ్యాం. పుట్టుకతో ఎవరు పాపులం కాదు, పాపము చేసినందుకు పాపులం అయ్యాం. అలా పాపము చేసి పాపులమైన వారే మనుషులంతా. వారు రక్షణ పొంది వారు పరలోకం వెళ్ళాలని కోరుకుంటున్నాడు. వాళ్ళు రక్షణ పొందాలి, వాళ్ళు రక్షణ పొందాలి. మరి నాశన జనమునకు భక్తిహీనులను పుట్టించని అన్నాడు కదా. అసలు ఆ మాట ఎందుకు అన్నాడో ఆలోచించటం లేదు. కొంతమంది నాశనానికి వెళ్ళాలని దేవుడు పుట్టించాడు అనుకుంటున్నారు, దేవుని తప్పు పడుతున్నారు. కానీ ఆయన మాటలు చూస్తుంటే మనుషులందరూ రక్షణ పొందాలి, అందరూ రక్షణ పొందాలి. ఒక్క పాపియు నశించుట ఆయనకి ఇష్టం లేదు. ఒక్క పాపి నశించకూడదు. ఒక్క గొర్రె తప్పిపోయిన 99 గొర్రెలను విడిచిపెట్టి వెళ్ళి తెస్తానన్నాడు ఆయన. అలాంటిది మనుషులను కొంతమందిని నరకాని కోసం, కొంతమందిని పరలోకం కోసం సృష్టిస్తాడా దేవుడు? మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవలనని దేవుడు ఇచ్చించుచున్నాడు. కనుక ఆయన ఇచ్చే కానీ, ఆయన మనసు కానీ, ఆయన ఇష్టం కానీ మనుషులను మార్చి పరలోకం తీసుకెళ్లాలే కానీ నరకానికి పంపడానికి కాదు. మరలాగైతే ఈ మాటలు ఎందుకు రాయించండి? సామెతలు 16:4లో నాశన దినమునకు చదవండి మళ్ళీ ఒకసారి. 16:4 సామెతల గ్రంథం 16వ అధ్యాయము 4వ వచనం. యెహోవా ప్రతి వస్తువును
దాని పని నిమిత్తము కలుగజేసెను. నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలగజేశాను. రైట్, ఈ మాట మీరు ఆలోచిద్దాం. ఏమంటే ఇండియన్ పీనల్ కోడ్ అంటాం, చట్టం అంటాం. చట్టం ఒకటి రాస్తాం. ఏముంది చట్టంలో? చట్టం ముందుగా రాయబడింది. ఏముంది చట్టంలో? ఉరిశిక్ష ఎవరికి వేయాలి? ఫలానా హత్య, ఫలానా సందర్భంలో. హత్యలు చాలా జరుగుతాయి కానీ అన్ని సందర్భాల్లో ఉరిశిక్షలు పడవండి. ఇప్పుడు ఎవరో నన్ను చంపడానికి వచ్చారు, నేను దాని నుంచి తప్పించుకోవడానికి నేను స్వీయ రక్షణలు, ఆత్మరక్షణలు అని వాళ్ళు అంటారు. సెల్ఫ్ డిఫెన్స్ చేయటం వలన, నేను అడ్డుకోవటం, సెల్ఫ్ డిఫెన్స్ చేయటం వలన నా చేతిలో ఉన్న వస్తువు ఏదో తగిలి వాడే చచ్చిపోయాడు. అది హత్య లెక్క అయితే నేను అతను ఏం చేశాను? చంపేశాను. కానీ ఎందుకు చంపాను అనేది పరిగణలోనికి తీసుకొని ఇది ఆత్మరక్షణ కోసం, స్వీయ రక్షణ కోసం గనక ఇతనికి కొన్ని సంవత్సరాలు సాధారణమైన జైలు శిక్ష. అలా కాక పగబట్టి అత్యంత క్రూరంగా, మొన్ననే రాజస్థాన్లో ఒక ప్రాంతంలో 13 ఏళ్ల పాప ఇంట్లో నుంచి బయటకు వెళ్ళింది. అమ్మా నాన్నతో గొడవ పడింది. వీళ్ళు ఎప్పుడు నన్ను తిడుతున్నారు, కొడుతున్నారు అని అనుకుందేమో. బయటికి వెళ్ళి ఒక ఆటో ఆయన అడిగిందంట, అంకుల్ నన్ను ఎక్కడైనా మంచి ప్లేస్లో వదిలేయండి, మా ఇంట్లో ఎప్పుడు గొడవలు పడుతున్నారు, నాకు ఇష్టం లేదు ఇంటికి వెళ్ళడం, ఎక్కడైనా మంచి ప్లేస్లో వదిలేయండి అందట. వాడు తీసుకెళ్ళి ఒక హోటల్లో అమ్మేశాడు. 32 మంది 5 రోజుల పాటు అత్యాచారం చేశారండి. ఎంతమంది? 32 మంది. చచ్చిపోయిందండి, అమ్మాయి చచ్చిపోయింది. చిన్న పాప కదండి, చనిపోయింది. ఇప్పుడు ఆ 32 మందిని నడి రోడ్డు మీద కాల్చి చంపమంటాం. ఎలా చంపాలి? నడి రోడ్డు మీద కాల్చి చంపాలి. అంటే వాళ్ళు చంపింది అత్యంత హేయమైన, క్రూరమైన చర్యను జరిగిస్తూ అత్యంత క్రూరంగా చంపారు. అలాంటి వాళ్ళకు ఉరిశిక్ష పడుతుంది. ఆత్మరక్షణ కోసమో, స్వీయ రక్షణ కోసమో డిఫెన్స్ చేయడం వల్ల చనిపోతే అంత కఠినమైన శిక్ష వేయరు. అంటే ఉరిశిక్ష వేయడానికి కూడా ఒక చట్టం ఉంది. రైట్, ఫలానా వారికి ఉరిశిక్ష అని రాశారండి. ఫలానా వారికి ఉరిశిక్ష చట్టం. ఈ చట్టం గవర్నమెంట్ ఎవరి కోసం నిర్ణయించింది? మీరు చెప్పండి. ఈ చట్టం, ఈ గవర్నమెంట్ లేదంటే ఒక న్యాయస్థానం లేదంటే రాజ్యాంగం, న్యాయ వ్యవస్థ ఈ చట్టాన్ని ఎందుకు నిర్ణయించింది? ఎవరి కొరకు నిర్ణయించింది? రేపిస్టుల కొరకు. అందాం. ఎవరికి నిర్ణయించింది? రేపిస్టుల కొరకు అనుకుందాం కాసేపు. ఈ చట్టం, ఫోక్సో చట్టం ఎవరికి నిర్ణయించింది? రేపిస్టుల కొరకు. చట్టం రేపిస్టులు ఉండాలని నిర్ణయించిందా? రేపిస్టులుగా ఉన్న వారికి శిక్ష నిర్ణయించిందా? ఆలోచించి చెప్పండి. చట్టం ఫలానా వాళ్ళు రేపిస్టులుగా ఉండాలని నిర్ణయించిందా? నువ్వు రేపిస్టు అయితే ఈ చట్టం క్రిందకు వస్తావని రేపిస్టులకు చట్టం నియమించిందా? రేపిస్టులకు చట్టం నియమించినంత మాత్రాన రేపిస్టులుగా ఉండమని చెప్పినట్టు కాదు. భక్తిహీనుల కొరకు నాశన దినం నిర్ణయించినంత మాత్రాన, నాశన దినమునకు భక్తిహీనులను పంపిస్తానన్నంత మాత్రాన భక్తిహీనులను ఆయనే పుట్టించాడని కాదు. అర్థమైందా? భక్తిహీనులను ఆయనే పుట్టించాడని కాదు. నాశన దినమున ఎవరైతే వెళతారో వాళ్ళు భక్తిహీనులు. పుట్టించినప్పుడు ఎలా పుట్టించాడు వాళ్ళని? యథార్థవంతులుగా. ఇప్పుడు మాస్టర్ ఉన్నాడు, క్లాసులో పిల్లలందరికీ పాఠాలు ఒకే విధంగా చెప్తాడా? స్టూడెంట్కి మారిపోతుందా? ఒకే విధంగా చెప్తాడు మాస్టర్, అందరికీ ఒకే విధంగా చెప్తాడు. కానీ అందులో స్వీకరించే వాళ్ళని బట్టి ఉంటుంది. ఒక్కొక్క అమ్మాయి, ఒక అబ్బాయి మంచి క్లవర్ స్టూడెంట్స్, వాళ్ళు శ్రద్ధగా చదువుకుంటారు, మాస్టర్ చెప్పేటప్పుడు జాగ్రత్తగా వింటారు, నోట్స్ రాసుకుంటారు, ఆ తర్వాత దాన్ని ఇంటికి వస్తారు, దాని మీద సాధన చేస్తారు, ప్రయాసపడతారు, మంచి మార్క్స్ తెచ్చుకుంటారు. ఒక్కొక్కడు ఉంటాడు, ఆ బ్యాక్ బెంచ్లో కూర్చుంటాడు, వాళ్ళని గిల్లుతాడు, వీళ్ళని గిల్లుతాడు, కొడతాడు, ఏమంటే సెల్ ఫోన్ మీద రహస్యంగా బ్యాగ్లో పెట్టుకొని సెల్ చూస్తూ ఉంటాడు, వీడియోలు చూస్తుంటాడు, సినిమాలు చూస్తూ. వాడు కూడా అదే క్లాసులో కూర్చున్నాడు, కానీ వాడు ఎగ్జామ్కి వెళ్ళిపోతే ఫెయిల్ అవుతాడు. ఇప్పుడు ఫెయిల్ అయిన వాళ్ళకి పనిష్మెంట్ స్కూల్లో అన్నారనుకోండి, ఫెయిల్ అయిన వాళ్ళకి పనిష్మెంట్. ఇప్పుడు ఫెయిల్ అవ్వాలని టీచర్ చెప్పిందా? ఫెయిల్ అవ్వాలని నిర్ణయించిందా?
లేదా తనే ఫెయిల్ చేసిందా? ఫెయిల్ అవ్వడానికి ఎవరు కారణం? టీచరా వాడా? ఆ స్టూడెంట్ కారణం. స్టూడెంట్ కారణం. కనుక దేవుడు ఎవరిని భక్తిహీనులుగా పుట్టించలేదు, యథార్థవంతులుగా పుట్టించాడు. ఆ భక్తిహీనుల కొరకు ఒక దినం నియమించి ఆ దినమునకు భక్తిహీనులు రెడీ అవుతారన్నాడు. ఉరి అనేది రేపిస్టులకు నియమించబడింది. రేపిస్టుల్ని అదిగో ఆ ఉరిశిక్ష కొరకే నియమించేశాం. రేపిస్టుల్ని ఉరిశిక్ష కొరకు నిర్ణయించాం అన్నాం అనుకోండి. ఉరిశిక్ష కొరకు నిర్ణయించాం, వాళ్ళని రేపిస్టులు అవ్వమని ఏ గవర్నమెంట్ చెప్పలేదు, ఏ చట్టం చెప్పలేదు. నాశన దినమునకు భక్తిహీనులు నియమించాం అంటే భక్తిహీనులు చేశానని కాదు, నాశన దినమున నాశనమైపోవడానికి ఈ భక్తిహీనులు సిద్ధంగా ఉన్నారు, వాళ్ళనే సిద్ధపరిచాము. ఉరి దినమున ఉరి వేయడానికి సిద్ధపరిచామంటే, ఉరి దినమున ఉరి వేయడానికి రేపిస్టులు సిద్ధపరిచామంటే, రేపిస్టులుగా గవర్నమెంట్ తయారు చేయలేదు, భక్తిహీనులుగా దేవుడు తయారు చేయలేదు. వీడు భక్తిహీనుడైనందుకు ఆ నాశన దినానికి వీడిని సిద్ధపరిచాడు దేవుడు, వాడి నాశనం సిద్ధపరిచాడు. అది దాని అర్థం. ఆ బాబు ఏమంటాడంటే, మీరు చెప్పింది నాకు అర్థమైంది, అసలు వాళ్ళని పుట్టించకుండా ఉంటే బాగుండేది కదండి అంటాడు. ఎవరిని? వీళ్ళు పాపం చేస్తారు, నరకానికి వెళ్తారు అన్న వాళ్ళని అసలు పుట్టించకుండా ఆపేసి ఎవరు పరలోకం వెళ్తారు? వాళ్ళనే పుట్టించవచ్చు కదా. ఎందుకు పుట్టించాలి? ఎందుకు పుట్టించాలి అలాగా? ఒక ఉదాహరణ చెప్తాను. టీచరు ఎవరు ఫస్ట్ ర్యాంక్ వస్తారో ఆమెకు తెలుసు, ఎవరు ఫెయిల్ అవుతారో ఆమెకు తెలుసు. ఆమె స్కూల్లో నుంచి పంపించేసింది అనుకోండి, ఎవరిని? వీళ్ళేటో పాస్ అవ్వరో నాకు తెలుసు అని స్కూల్లో నుంచి పంపించేసింది అనుకోండి, మిగతా వాళ్ళు ఏమంటారండి? అసలు వాళ్ళ పేరెంట్స్ ఏమంటారు? ఏమండి మీకు తెలుసా మా అబ్బాయిని పంపించేసేవంటి అంటే ఫెయిల్ అవుతాడు నీకు ముందే తెలుసా? తెలుసు అయ్యా బాబు, నాకు మీ అబ్బాయి ఫెయిల్ అవుతాడు గనుక ఇతను ఎగ్జామ్స్ అవసరం లేదు, ఇంటికి పో అని పంపిస్తే మీరు ఊరుకుంటారా? పేరెంట్స్ ఊరుకుంటారా? ఊరుకోరు. మా వాడికి ఎగ్జామ్ పెట్టండి, మా వాడిని పంపండి, ఫెయిల్ అయితే అప్పుడు చూద్దాం, ఫెయిల్ కాకుండా మీరెందుకు నిర్ణయించారు అని అడుగుతారు. అంటే టీచర్కి ఆల్రెడీ తెలిసిన ఎవరి కొరకు అతన్ని పరీక్షకు హాజరయ్యేలా చేస్తుంది. ఎందుకు అటెండ్ అయ్యాడు పరీక్షకి? ఎందుకు టీచర్ అతనికి కూడా హాల్ టికెట్ ఇచ్చింది? ఎందుకు అతన్ని కూడా హాల్ ఏమంటారు పరీక్షల్లో కూర్చోబెట్టింది? అంటే తనకు తాను నిర్ణయిస్తే తనను నిందించే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అవునో కాదో మీరు ఆలోచించండి. ఉదాహరణకు భక్తిహీనులు అని కొందరిని దేవుడు నిర్ణయించేశాడు అనుకోండి. వాళ్ళు భక్తిహీనులు, బాగా వినాలి, దేవుని కాన్సెప్ట్ చెప్తున్నాను. వాళ్ళు భక్తిహీనులని దేవుడు కొంతమందిని ముందుగానే చూశాడు అనుకుందాం. మనలోనే ఒక 100 మంది భక్తిహీనులు ఉన్నారు అనుకుందాం. ఈ భక్తిహీనులు పుట్టించకుండా నీతిమంతుల్నే పుట్టించాడు అనుకుందాం. రైట్, పుట్టించాడు, వీళ్ళకి పరలోకం ఇచ్చాడు. మరి భక్తిహీనులు అన్నబడిన వాళ్ళు ఉన్నారా లేరా? మీరే చెప్పండి, ఉన్నారా లేరా? ఎక్కడున్నారు? పుట్టించలేదు కనుక లేడు అనుకుంటున్నాడు పాప మా అబ్బాయి, అమాయకుడు. చాలామంది అనుకుంటున్నారు పుట్టించలేదు కాబట్టి ఇక లేరు. పుట్టించకపోతే లేరా? ఉన్నారా లేరా? భక్తిహీనులు ఎవరో 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 దేవుడికి ఆల్రెడీ తెలుసు అన్నప్పుడు వాళ్ళు ఉంటేనే కదా తెలుసు. వాళ్ళు ఉన్నారు. ఎక్కడున్నారు? తండ్రి గర్భములో ఉన్నారు, ఆత్మలో ఉన్నారు. ఇప్పుడు ఆయన ఆత్మలోనే భక్తిహీనులుగా ఉన్న వారిని పుట్టించకుండా ఆయన ఆత్మలో ఉంచుకున్నాడు అనుకోండి. ఎక్కడ ఉంచుకోవాలి? అక్కడే కదా ఉంచుకోవాలి. ఇప్పుడు ఆయన ఏమవుతాడు? అదేంటండి, ఆయన ఏమవుతాడు? ఆయన కూడా పాపి అవుతాడు. పరిశుద్ధుడు ఎలా అవుతాడు? పరిశుద్ధుడు ఎలా అవుతాడు? ఆయన ఎలా అండి అపవిత్రుడైపోతాడు? ఆయన ఎలా అండి పాపి అవుతాడు అంటే చెప్తాను వినండి. పలానా పిల్లలు వీళ్ళు భూమి మీదకి వెళ్ళిపోతే పాపం చేస్తారు, వాళ్ళు పాపులే. వాళ్ళని కడుపులో దాచుకోవడం ఏంటి? పుట్టించకపోతే ఏం చేయాలి? ఆయన కడుపులో దాచుకోవాలి, అంతేగా. పాపులైన వారిని పుట్టించకపోతే ఆయన కడుపులో దాచుకోవాలి. పాపులైన వారిని కడుపులో దాచుకుంటే ఎవరైనా ఏమంటారు? తప్పే కదండి. ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారు, తప్పు చేశారనుకోండి, మీ పిల్లలను దాచేసుకొని ఎదుటివారి మీద నిందలేస్తున్నారు అనుకోండి, ఏమంటారు వాళ్ళు?
మీ అమ్మాయి మీద నింద నువ్వు ఎందుకు వేయటం లేదు? మీ అమ్మాయిని ఎందుకు దాచుకున్నావు, కడుపులో దాచేసుకున్నావు? మీ అమ్మాయి కూడా కరెక్ట్ కాదు కదా, మీ అబ్బాయి కరెక్ట్ కాదు కదా. ఖచ్చితంగా అంటాం, నిందిస్తాం. దేవుణ్ణి అప్పుడు నిందిస్తుంది సాతాను. ఎందుకంటే పరలోకంలో పాపానికి చోటు లేదు, చెడుకులు చోటు లేదు. ఎప్పుడైతే చెడ్డ ఆలోచన అపవాదికి వచ్చిందో, అపవాదిని పరలోకం నుంచి దేవుడు ఏం చేశాడు? తోసేశాడు, పంపించేశాడు. చోట్లేదు, చెడుతనానికి ఆయన వద్ద చోట్లేదు. చెడుతనానికి ఆయన వద్ద చోట్లేదు అన్నప్పుడు ఆయనలో భూమి మీదకు పంపిస్తే చెడిపోయే లక్షణం కలిగిన ఆత్మలు ఉన్నాయా లేవా? చెడుతనమునకు నా యొద్ద చోట్లేదని అపవాదిని పంపించేసిన వాడు తన పిల్లలు గనక, వీళ్ళు కూడా చెడిపోయే లక్షణం ఉన్నవాళ్ళు గనక వీళ్ళని లోపలే ఉంచేసుకుంటే దేవుడు పక్షపాతి అవుతాడా అవ్వడా? గనుక అలా చెడిపోయే అవకాశం ఉన్న, భవిష్యత్తులో చెడిపోతారు, ఆయనకి తెలుసు అది. వాళ్ళని కాపాడుకోవడానికి తనలోనే ఉంచేసుకుంటే ఆయన పక్షపాతి అవుతాడే తప్ప యథార్థవంతుడు కాడు. గనుక భక్తిహీనులుగా ఉన్నవారిని ఈ భూమి మీద తల్లి గర్భం నుంచి పుట్టించకపోయినా ఆల్రెడీ దేవునిలో వాళ్ళు ఏమై ఉన్నారు? పుట్టి ఉన్నారు. అలా పుట్టి పాపులైపోయే ఆత్మలను ఆయన ఉంచుకొని ఏంటి ఉపయోగం? ఆయనకి ఎవరు కావాలి? ఆయన ఎదుట ఎవరు కావాలి? పరిశుద్ధులు కావాలి, నిర్దోషులు కావాలి. ఆయన ఎదుట పరిశుద్ధులు నిర్దోషులుండి ఆయనలో అపవిత్రులు పాపులు ఉన్నారనుకోండి, బాగుంటుందా? అది పరలోకం అవుతుందా? ఆయన పరిశుద్ధుడు అవుతాడా? గనుక ఆయనకు తెలుసు ఎవరు పరిశుద్ధులు అవుతారో, ఎవరు పాపులు అవుతారో తెలుసు. ఇక్కడ మనం కన్ఫ్యూజ్ అవుతుంది ఏంటంటే, ఆయనకు ముందుగా తెలుసు అన్న విషయంలోనే కన్ఫ్యూజ్ అవుతున్నాం. ఆయనకి ఏం తెలుసు అంటే, ఎవరు పరలోకం వెళతారో, ఎవరు నరకం వెళతారో తెలుసు. ఏశావు క్యారెక్టర్ ఏంటో, యాకోబు క్యారెక్టర్ ఏంటో ముందే తెలుసు. ఆయన ముందుగా అది ఆయన చేసింది మనం అర్థం చేసుకోవలసింది ఏంటంటే, ఆయన ముందుగా చెప్పాడు ఏశావు ఇలా అయిపోతాడని చెప్పాడంటే, ఏశావు ఇలా అవ్వాలని ఆయన నిర్ణయించాడు, అతన్ని అలా చేశాడని కాదండి. మళ్ళీ చెప్తున్నాను, ఏశావు ఇలా చేస్తాడు అని ముందుగా చెప్పాడంటే దాని అర్థం అతడు అలా అయిపోవాలని దేవుడి ఉద్దేశం కాదు. ఫలానా వాడు ఫెయిల్ అవుతాడని టీచర్ అందంటే వాడు ఫెయిల్ అవ్వాలనేది టీచర్ ఉద్దేశం కాదు. వాడు ఫెయిల్ అవుతాడని తెలుసు కనుక చెప్పింది అంతే. అంతేగాని వాడు ఫెయిల్ అవ్వాలని వాడికి పాఠం చెప్పకపోవడం ఇలాంటివి ఏం లేవు. అలాగే దేవుడు ప్రతి ఆత్మను యథార్థంగానే పుట్టించాడు. తనలో నుంచి వచ్చిన ఆత్మలన్నీ ఏ పాపము లేని ఆత్మలుగానే ఉన్నాయి. కానీ భూమి మీదకి వచ్చాక, పరీక్షకు పంపాక వాటిలో కొన్ని పాపం చేసిస్తున్నాయి. కనుక ఈ పాపం చేసే లక్షణం ఉన్న ఈ ఆత్మలు గ్రేడ్ అయిపోవాలి, ఉండకూడదు. ఎదిరించే లక్షణం ఉంది వీటిలో, అవిధేయత లక్షణం ఉంది వీటిలో, అహంకారపూరితమైన లక్షణం ఉంది వీటిలో, అపవిత్రమైన లక్షణం ఉంది వీటిలో. కనుక దేవుడు తనలో ఉన్న ఆత్మలన్నింటినీ భూమి మీదకి పంపి, ఆ భూమి మీద పరిశుద్ధమైన ఆత్మలేవో, మరి పాపంలోనికి వెళ్ళిపోయే ఆత్మలేవో ఆయనే డివైడ్ చేస్తున్నాడు. కొంతమంది రైతులంటే కొన్ని పంటలు వేస్తారు. కొన్ని పంటలు వేస్తారు. ఆ పంటలో తాలు గింజలు వస్తాయన్న సంగతి రైతుకు తెలుసా తెలియదా? తెలుసా? మరి పంట ఎందుకు వేశాడు? ఆ తాలు గింజల మధ్య మంచి గింజలు కూడా వస్తాయి కనుక. మంచి గింజలు కూడా ఉంటాయి, మంచి గింజల కోసం. మరి తాలు గింజలు ఆయన కావాలని తాలు గింజలు ఏం వేయలేదు, అవి వచ్చాయి. ఇంకొక ఉదాహరణ చెప్తాను మీకు. ఏమంటే రైతు ఎలాగైతే మంచి గింజల కోసం తాలు గింజలను ఉండనిచ్చాడో, దేవుడు కూడా, నాయన నేను గోధుమలు విత్తాను, మధ్యలో ఏమొచ్చాయి? గొరుగులు వచ్చాయి. వాటిని రెండింటిని కలిసి ఎదగని ఉండని అన్నాడు. కలిసి ఎదగని. చివరిలో ఏం జరుగుతుంది? గోధుమలన్నింటినీ కూర్చి ఆయన కొట్లో చేర్చి గురుగులన్నింటినీ ఏం చేయమన్నాడు? కట్టలు కట్టి అగ్నికి వేసేయమన్నాడు. అగ్నిలోకి పంపడం అన్యాయం కదండి. ఆ అగ్నిలో పంపే కంటే దేవుడు పుట్టించుకుని ఉంటే బెటర్ కదండి అంటున్న వాళ్ళకి నా ప్రశ్న ఏంటంటే, ఆయన నిన్ను పవిత్రంగా ఉండమన్నాడు, అన్ని విధాలుగా వాక్యాన్ని పరిచయం చేశాడు, అన్ని విధాలుగా దేవుడు నిన్ను కాపాడుతున్నాడు, నువ్వు మారడానికి అన్ని విధాల అవకాశాలు ఇస్తున్నాడు. ఈ అవకాశాలన్నీ వినియోగించకుండా త్రోసివేసి ఇప్పుడు ఆయన నన్ను పుట్టించుకుని ఉంటే బాగుండేదంటే, నేను పుట్టించాడు, నీకు అవకాశాలు కల్పించాడు, నువ్వు మారాలి,
నువ్వు మారకుండా ఆయన నన్ను పుట్టించి అన్యాయంగా నన్ను నరకానికి పంపుతున్నాడని మాట్లాడితే ఎలా? అదేంటి? కనుక దేవుని నిర్ణయాలని, దేవుని ఆలోచనలు అందుకోలేని మనిషి అండి. మరి ఎందుకండి ఆయన పుట్టించాడు? పాపులను పుట్టించకుండా ఉంటే బాగుండేది కదా. దేవునిలో ఒకవేళ ఉన్నారనుకోండి, వాళ్ళు ఎవరు అవిధేయులైన వాళ్ళు దేవునిలోనే ఉన్నారనుకోండి, పరలోకములో చెడుకు చోట్లేదు, అన్యాయానికి చోట్లేదు, పాపానికి చోట్లేదు. అలాంటి వారిని ఉంచుకుంటే అపవాది ఏమంటుంది మీరు చెప్పండి? నన్నైతే పంపించేశావు, నీలోనే దుష్టులైన వారిని ఉంచుకున్నావు, నీవెలా నీతిమంతుడివి అడుగుతుందా? అడగదా? అడుగుతుంది. ఖచ్చితంగా అడుగుతుంది. నువ్వు పక్షపాతివి. యోబు ఉన్నాడండి, యోబు దగ్గరికి యోబు గురించి దేవునికను అపవాదికి డిస్కషన్ వచ్చింది. అప్పుడు దేవుడు ఏమన్నాడు? దేవుడే ఎత్తాడు, అపవాది ఎత్తలేదు, దేవుడే ఎత్తాడు. ఏమెత్తాడు? నా సేవకుడైన యోబు సంగతి నీవు ఆలోచించావా? అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును విసర్జించిన వాడు. అదిగో అతని వంటి వాడు భూమి మీదే లేడు. అప్పుడు అపవాది ఏమన్నాడు? సరేలేయ్యా, నువ్వు ఈ మాట చెప్తున్నావు, నీ కుమారుడు ఎందుకు యథార్థవంతుడయ్యాడో తెలుసా? నీ కుమారుడు ఎందుకు యథార్థవంతుడయ్యాడు, ఎందుకు భక్తి కలిగి ఉన్నాడు? నువ్వేమేం చేశావంటే అతని కలిగిన దాన్ని బాగా దీవించేశావు. పైగా అతని కలిగిన దాని చుట్టూ ఏం చేశావు? కంచె వేశావు. అతనికి కలిగిన సమస్తానికి కంచె వేశావు. అతనికి ఏ లోటు లేకుండా చేశావు. అందుకే నీ యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. ఒక్కసారి నీ చేయి చాచి అతనికి కలిగిందంతా తీసేయి, అతని ఆరోగ్యాన్ని తీసేయి. అప్పుడు అతను భక్తిగా ఉంటే అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, భయభక్తులు కలిగిన వాడు, చెడుతనం విసర్జించిన వాడు. అంటే అతను యథార్థవంతుడు, భాగ్యవంతుడు, ఏమండి, సత్యవంతుడు, వాక్యాన్ని అనుసరించేవాడు, భక్తి కలిగిన వాడు. ఇవన్నీ దేవుడికి తెలుసా తెలియదా? తెలుసా తెలియదండి? తెలుసు. తెలిసినా కూడా దేవుడు ఏం చేశాడంటే అపవాది మాట విని అతనికి కలిగిన సమస్తాన్ని మొత్తాడా లేదా? తీసాడు. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, దేవుడికి తెలిసినప్పుడు సైలెంట్గా ఉండొచ్చు కదా, అపవాది చెప్పిందని ఎందుకు యోబుకు శ్రమ రప్పించాడు? అంటే కేవలం వీడు ఫస్ట్ క్లాస్ వస్తాడు అని టీచర్ ఒక్కరికి తెలిస్తే సరిపోదు, అది అందరి ముందు ప్రదర్శించబడాలి. గనుకనే పరీక్ష పెడుతుంది. వాడు ఫెయిల్ అవుతాడని టీచర్కి తెలిస్తే సరిపోదు, అందరి ముందు అందరికీ అది సాక్ష్యం కావాలి. అలాగే దేవుడు కొంతమందిని పరలోకానికి నిర్ణయించాడంటే అంటే ఆయన కావాలని కొంతమందిని పరలోకానికి సిద్ధపరిచి కొంతమందిని పాతాళానికి సిద్ధపరిచాడనే కాదు. వాళ్ళందరినీ యథార్థవంతులకు పుట్టించి వాళ్ళకి పరీక్ష పెట్టాడు. ఆ పరీక్షలో ఈయన యథార్థవంతుడని తేలిన తర్వాతే పరలోకం. ఇతడు పాపం చేశాడని తేలిన తర్వాతే ఎవరికి తేలటం? ఆయనకు ఆల్రెడీ తెలుసు. ఇతను పరలోకం వెళ్తాడని ఆయనకు ఆల్రెడీ తెలుసు, అతడు నరకానికి వెళ్తాడని ఆల్రెడీ ఆయనకి తెలుసు. మరి ఎవరికి తేలాలి? మనకు తేలాలి. ఏమంటే అలా కాకుండా దేవుడు కొంతమందిని పరలోకానికి పంపించేశాడు అనుకోండి, భూమి మీద ఆ జీవితాన్ని ఇవ్వలేదు, భూమి మీద ఏ ఆయుష్ ఇవ్వలేదు, పరీక్షలు ఏమీ లేవు, పరలోకంలో పుట్టించి పరలోకం ఇచ్చేసాడు అనుకోండి, ఏమంటాడు సాతాను చెప్పండి? ఏమంటాడు? నువ్వు నీ పిల్లలు కనుక వాళ్ళు పుట్టించేసావు, వాళ్ళు యథార్థవంతులని యోబు దగ్గరే అన్నాడు. అతను యథార్థవంతుడని నువ్వెలా చెప్తావు? అవకాశం ఇవ్వాలి కదా. అలాగే దేవుడు తన దగ్గరికి వచ్చేవాళ్ళు ప్రతి వాళ్ళు యథార్థవంతులని నిరూపించుకొని, ఎవరికి నాకు అవసరం లేదు, నాకు ఎవరిని యథార్థవంతులో తెలుసు, ఎవరు పాపులో కూడా తెలుసు. అలాగని నేను వాళ్ళు పాపులుగా అవ్వాలని పుట్టించలేదు. వాళ్ళు నేను ఇచ్చిన అవకాశాలను కాలదన్నుకొని ధిక్కరించి అవిధేయులై వాళ్ళు పాపులైపోతారు. కనుక పాపులైపోయే వాళ్ళు నా దగ్గర వద్దు. నీతిమంతులైన వాళ్ళు నిరూపించుకోకుండా నా దగ్గర ఉండాల్సిన అవసరత లేదు. కనుక భూమి ఉండాలి, ఆ భూమి మీద ఒక ఆయుష్కాలం ఉండాలి, ఆ ఆయుష్కాలంలో వాళ్ళకి ఎన్నో పరీక్షలు ఉండాలి, వాళ్ళ చుట్టూ అవిధేయత స్థితి ఉండాలి. ఆ స్థితిలో నుంచి వాళ్ళు యథార్థవంతులుగా, న్యాయవంతులుగా, భక్తిపరులుగా ఈ భూమి మీదకి రావాలి. పరలోకానికి రావాలి ఈ భూమి మీద నుంచి. గనుక దేవుడు ఎందుకు పాపులను పుట్టించంటే ఆయన అసలు పాపులను పుట్టించలేదండి, యథార్థవంతులనే
పుట్టించాడు. పాపం చేస్తారని తెలిసినా ఎందుకు పుట్టించాడండి? అందరికీ తెలుసండి ఫరో తెలుసా తెలీదా? ఫరో కంటే ముందు ఇంకొక వ్యక్తి గురించి చెప్తాను, ఫరోకి సమయం సరిపోదు. యోధా మీ అందరికీ తెలుసు. ఏ యోధా? ఇస్కరియోతు యోధా కాదండి. అసలు యోధా ఒక ఆయన ఉన్నాడు. ఫస్ట్ యోధా అనే పేరు ఎవరికి ఉంది? యాకోబు సంతానంలో మూడవ వాడు. మొదటివాడు రూబేను, మూడవ వాడిగా ఇదిగో యోధా ఉన్నాడు. ఈ యోధా ఒక పాపం చేశాడు. ఏ పాపం చేశాడు చెప్పండి? ఏమండి, అతని దృష్టికి అది పాపమే. అతను చేసిన దాన్ని బట్టి అది పాపమే. ఆమె పాపం చేయలేదు, అతను చేశాడు. పైగా వాళ్ళ క్యారెక్టర్ కూడా అంత మంచిదేం కాదండి. ఎందుకంటే యోసేపు అన్నల మీద కంప్లైంట్ ఇచ్చేవాడు తండ్రికి. యోసేపు అన్నల మీద కంప్లైంట్ ఇచ్చేవాడంటే ఎందుకు ఇచ్చాడు? ఊరకనే ఇచ్చాడా? వాళ్ళు తప్పులు చేస్తే ఇచ్చాడా? అంటే యోధా అనేవాడి క్యారెక్టర్ ఏం గొప్పదేం కాదు. గొప్పవాడు కానప్పుడు మరి ఎందుకు పుట్టించాడు? గొప్పవాడు కానప్పుడు ఎందుకు పుట్టించాడు? అతను పాపం చేస్తాడని తెలిసి ఎందుకు పుట్టించాడు? ఎందుకో చెప్పమంటారా? ఆ వంశంలో నుంచి ఒక ఆయన రావాలి. ఎవరైనా? యేసుక్రీస్తు అనే ఒక మంచి విత్తనం రావడానికి మొట్టమొదట ఒక చెట్టును భరించాలి. ఏ చెట్టు అది? ఏ చెట్టు? యోధా అనే చెట్టును భరించాలి. యోధా అనే చెట్టును భరించాలి. ఆ చెట్టు ఉండబట్టే ఆ శాఖలు విస్తరించి యేసుక్రీస్తు వరకు. ఇశ్రాయేలీయుల అరణ్యంలో ఎన్నిసార్లు ఎదురు తిరిగారండి. ఎదురు తిరిగినప్పుడు వాళ్ళని చంపేయాలి, లెక్క అయితే చంపేద్దామని కూడా అనుకున్నాడు. కానీ వాళ్ళని బ్రతికించాడు. ఎందుకో తెలుసా? వీళ్ళు చెడ్డవాళ్లే, కానీ వీరిలో నుంచి ఒక ఆయన రాబోతున్నాడు. ఎవరు ఆయన? యేసుక్రీస్తు. గనుక పాపుల్ని ఎందుకు పుట్టించాడంటారా? వీళ్ళల్లో నుంచి ఎవరు రాబోతున్నారు? ఉత్తములు వస్తారు. వీళ్ళల్లో నుంచి మంచి బీజాలు వస్తాయి. అంటే వీళ్ళను పుట్టిస్తేనే వీరిలో నుంచి మంచి బీజాలు వస్తాయి. అలాగని వీళ్ళని ఏమైనా అన్యాయం చేశాడా? వీళ్ళకి వాక్యం చెప్పలేదా? వీళ్ళకి దేవుని మార్గం చూపించలేదా? వీళ్ళకి ఏమైనా తక్కువ చేశాడా? ఆహారం ఇవ్వలేదా? లేదంటే ఎండనివ్వలేదా? గాలినివ్వలేదా? నీటినివ్వలేదా? అందరికీ ఏవి ఇచ్చాడో వీళ్ళకి కూడా అదే ఇచ్చాడు. కాకపోతే వాళ్ళు అవిధేయులయ్యారు. అది వాళ్ళు చేసుకున్నది. గనుక ప్రియులారా, ఒక చెడ్డవాడిని దేవుడు పుట్టించి బ్రతకనిస్తున్నాడంటే అందులో నుంచి ఎక్కడో ఒక మంచివాడు రావాల్సింది. అందుకే ఈ వంశాన్ని భరిస్తున్నాడు. ఇశ్రాయేలీయులను భరించాడంటే వారిలోంచి ఉత్తములు రావాలి. ఒకనాడు దేవుడి కోసం బ్రతకని నా తాత ముత్తాతలు దేవుడి కోసం బ్రతకని వాళ్ళు, వాళ్ళని భరించాడు అంటే వారిలో నుంచి ఆయన కోసం బ్రతికే నేనున్నాను. మీ తాత ముత్తాతలు దేవుడి కోసం బ్రతకపోయిన దేవుడు వాళ్ళకి ఆయుష్ ఇచ్చాడంటే వారిలో నుంచి రాబోతున్న మీకోసం, మీరు ఈ తరంలో. గనుక ఏ వ్యక్తిని కూడా దేవుడు పాపానికి బానిసైపోవాలనో నరకానికి పోవాలనో ఆయన పుట్టించలేదు. వారికి వారుగా పాపంలోనికి వెళ్ళి స్వతంత్రత ఇచ్చినందుకు ఆ పాపంలోనికి వెళ్ళినందుకు నరకంలోకి వెళ్ళిపోతున్నారు తప్ప దేవుడు ఎవరిని పాపులుగా పుట్టించలేదు. నరకానికి పంపాలని కొంతమందిని ఆయనే నిర్ణయించలేదు. ఎవరైతే ఇలా చేస్తారో వాళ్ళు పోతారన్నాడు అంతే.